సగద నిస నిస మగస సగద నిస నిస మగస పరిశుద్ధుడు పరిశుద్ధుడు. గట్టిగా చెప్పట్లు. ఆమేన్. సగమద గమదని మదనిస గమసగా. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేస్తాం. మరి ఒక చక్కటి ఒక ఆలోచన, దేవుడిచ్చే ఆలోచన గురించి అన్నమాట. ఆయన ఆలోచన చెప్పే దేవుడు. ఈ సమయంలో కీర్తన గ్రంథం 32:8 నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇక్కడ చూడండి, కీర్తన గ్రంథంలో 32:8 నీ మీద దృష్టి ఉంచి నీకు ఒక ఆలోచన చెప్పేదను. ఈనాడు దేవుని ఆలోచన చాలామంది తీసుకుంటున్నారు. దేవుడు ఆలోచన ద్వారా మాట్లాడతాడు, తలంపుల ద్వారా మాట్లాడతాడు. ఇక్కడ నీకు ఆలోచన చెప్తానంటాను. ప్రేమన సహోదరు, దేవుని ఆలోచన తీసుకుంటే చాలా బాగుంటుంది, చాలా ఆశీర్వాదం, చాలా గొప్ప అద్భుతములు జరుగుతాయి. దేవుని ఆలోచన లేక మరి అపవాది ఆలోచనలు కూడా చాలామంది పడిపోతారు. కానీ ఇక్కడ ఏమంటాడంటే నీ మీద దృష్టి ఉంచి నీకు ఒక ఆలోచన చెప్తా. మోషే ఆదికాండంలో మోషే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన తర్వాత మరి ఇశ్రాయేలు ప్రజలందరికీ న్యాయం తీరుస్తాను. వాళ్ళ యొక్క వివాదాలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తీరుస్తాను. చాలా విసిగిపోతాడు. అక్కడ మరి మోషే ఎలా విసిగిపోతాను ఒక్క మాట. మరి ఈ మోషేకు ఒక ఆలోచన చెప్పిందట అతని మామ. ఆ మాట నేను చదువుతాను. 19 ఆదికాండము 18-19 కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడయుండును, ప్రజల పక్షాన నీవు దేవుని సముఖమందు ఉండి వారి వాద్యంలో దేవుని యొద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మ విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యమును వారికి తెలియపరచవలెను. ఇక్కడ నువ్వు దేవుని యొక్క న్యాయ విధులు వాళ్ళకు బోధించాలంటే 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని ఇట్లా నువ్వు నియమిస్తే, న్యాయాధిపతులు నియమిస్తే అప్పుడు నీకు ఒక ఇబ్బంది తక్కువ అవుతుంది. లేకపోతే నువ్వు నలిగిపోతావు, నువ్వు దేవునితో సహవాసం చేసే సమయం నీకు ఉండదు అన్నట్టుగా ఒక ఆలోచన చెప్పిందండి ఈ యొక్క మోషే మామ. ఇక్కడ ఏమని రాసిందంటే ఆలోచన అంటారు చూడు. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదాను. కనుక ఆయన ఆలోచన ప్రకారంగా అప్పుడు ఈ మోషే న్యాయాధిపతులను నియమించింది. అట్లా ఈయనకు సమయం కూడా చాలా మిగిలింది. మరి దేవునితో ప్రార్థన చేసుకోవడానికి మంచి సమయం కూడా దొరికింది. చూడండి, మోషే మామ ఆలోచన స్వీకరించింది. మోషే అంత పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్న ఆ మోషే, అద్భుతాలు చేసిన మోషే అతని మామ యొక్క ఆలోచనను అతడు తీసుకున్న ద్వారా ఇంకా అభివృద్ధి అయినట్టు మనం చూస్తాం. కనుక ప్రేమైన సహోదరి ఈనాడు దేవుని యొక్క ఆలోచన, అసలు దేవునికి ఏం చెప్తాను, దేవుని ఆలోచన మనం తీసుకుందాం. దేవుని ఆలోచనతో ముందుకు నడిస్తే మనం ఇంకా ఆశీర్వదింపబడతాం. దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తే ముందుకు వెళ్ళలేం. ఈరోజే దేవాన్ని ఆలోచన చేత నన్ను నడిపించుమని మనం ప్రార్థన చేద్దాం. అటువంటి కృపాశక్తి దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రేమగల పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని ఒక మాట ఇచ్చినావు.
ఈనాడు ప్రభు మా మీద దృష్టి ఉంచి నీ యొక్క ఆలోచనతో మమ్మల్ని నడిపించండి. మోషేని కూడా తండ్రి అతని మామ చెప్పిన ఆలోచన ప్రకారంగా నడిపించిండు. ఈనాడు ప్రభా ఆలోచన మాకు దయచేయండి. నీ ఆలోచన చేత నడిపించండి. చాలామంది వాళ్ళకి ఇష్టమైన ఆలోచనల చేత నడిచి అనేకమైన సమస్యలు ఇబ్బందులు పడిపోతుంది. దేవా, ఇది దేవుని ఆలోచన కాదా అని తెలుసుకోవడానికి నీ కృప సహాయం చేయమని, నీ యొక్క ఆలోచన చేత మమ్ములను, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని యొక్క ఆలోచన చేత నీ ఆత్మ చేత నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.